పట్ల, జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల, మనకు మంచి చేసే వారి పట్ల నిరంతరము కూడా కృతజ్ఞత పూర్వకమైన మనసు కలిగి జీవించాలని ప్రభువు ప్రబోధన చేయించున్నారు. లూకా సువార్త 17వ అధ్యాయము 18వ వచనములో తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అని ప్రభు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు సహోదరులారా, ప్రభు పలికినటువంటి ఈ పలుకులలో ఒక ఆవేదన ఉంది, ఒక భయం కూడా కలుగుతుంది. చివరికి దేవుని స్తుతించువారు అన్యులు మాత్రమేనా అని ప్రశ్నించినట్లయితే, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి, దేవుని చేత సృష్టించబడినటువంటి మనలాంటి వాళ్ళు ఆయన స్తుతించే వాళ్ళలో ఉన్నామా అని ఆ యొక్క ప్రశ్న మనందరికి కూడా కావాలి. దేవుణ్ణి నీవు నేను స్తుతించడానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి. ఎందుచేత ఆయనను మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను ఒకసారి మనం లెక్క పెట్టడం మొదలు పెడితే దేవుని స్తుతించడానికి లెక్కలేనన్ని కారణాలు మనకు దొరుకుతాయి. ఉదయం లేచామంటే ఇదిగో ఆయన దయచేసిన కృపే, మరలా తిరిగి నిద్రిస్తున్నామంటే ఆయన కృపే. ఆయన కృపలేని నీవు నేను ఏమి చేసినప్పటికీ కూడా నిరంతరమే, నిష్ప్రయోజనమే. భౌతికమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు, ఆత్మీయమైనటువంటి తృప్తిని నీవు నేను ఎవరు కూడా పొందలే. అందుకనే దావీదు మహారాజు 103వ కీర్తనలో ఏమంటున్నాడు? 103వ కీర్తనలో 1-2 వచనాలు మనం చదివినట్లయితే, నా ప్రాణమా ప్రభువుని స్తుతించుమంటున్నాడు. దావీదు రాజు దేవుని అభిషేకం పొందే, దేవుడు తల వద్దనే చెప్పినటువంటి కార్యములను చేసి నాతాను ప్రవక్త ద్వారా పరివర్తన పొందే దేవుని